యేసుక్రీస్తునందు అత్యంత ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు ప్రభు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి. ఈ సామెతల గ్రంథ వాక్య ధ్యానాలు ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు క్రమం తప్పకుండా వీక్షిస్తూ ఈ వాక్య ధ్యానాల ద్వారా దీవించబడుతున్నటువంటి మీ ఆధ్యాత్మిక జీవితంలో పొందిన అభివృద్ధిని బట్టి, ఆ సాక్ష్యాలు మాకు తెలియచేస్తున్న విధానాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ప్రార్థనాపూర్వకంగా ఈ సందేశాలు మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. మనమందరము దేవునికి సమీపస్తులుగా కావాలి, ఆత్మ సంబంధమైన ఉద్యమం మనలో రగలాలి అనే ఉద్దేశంతో ప్రార్థనాపూర్వకంగా ఈ సందేశాలను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ సందేశాల ద్వారా మీరు దీవెన పొందుతూ ఉన్నట్లయితే మీరు వాట్సాప్ ద్వారా మీ అనుభవాలు మాతో పంచుకోండి, మీ ప్రేయర్ రిక్వెస్ట్లు మాతో పంచుకోండి. మీ కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాం. అలాగే ఈ సమయంలో నేటి వాక్య ధ్యానంలోనికి మనం వెళదామా? దయచేసి నేటి వాక్య ధ్యానం ద్వారా ప్రభు మనతో మాట్లాడినట్లుగా ఆయన సహాయాన్ని కోరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవానికి స్తోత్రం. ఈ దినమందు ప్రభువా మరొక పర్యాయం సామెతల గ్రంథ ధ్యానాల్లో ప్రభువా మరొక అంశాన్ని ధ్యానించబోతుండగా మాతో మీరు మాట్లాడండి. నీ వాక్యాన్ని విన్న మేము మా హృదయాలు మీకు సమీపంగా ఉన్నట్లుగా కృప చూపించండి. వినగల మనస్సు, గ్రహించగల శక్తిని దయచేయండి. వాక్య వెలుగులో మా జీవితాన్ని సరిచేసుకొని నీకు దగ్గరగా జీవించే భాగ్యం ఇవ్వండి. మాట్లాడుతున్న మీ దాసుని నన్ను మీ సిలువు చాటును మరుగుపరిచి మాతో మాట్లాడండి. మమ్మల్ని బలపరిచి స్థిరపరచండి. యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సామెతల సంపదలు అనే ఈ వాక్య శీర్షికలో నేటి దినమందు మరొక ప్రాముఖ్యమైన అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. సామెతల గ్రంథం యొక్క సారాంశాన్ని మనం చూస్తే రెండు ప్రాముఖ్యమైన విషయాలు కనిపిస్తాయి. అది దేవుణ్ణి గురించిన జ్ఞానము లేదా దైవిక జ్ఞానము. రెండవది దేవుని అందలి భయము. దేవుని అందలి భయము కలిగి ఉంటే కలిగే దీవెనలేంటో సామెతల గ్రంథం యొక్క సారాంశంగా మనం గుర్తించాలి. అందుకే నేటి దినమందు దేవుని అందలి భయము అనే ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నా. ఫియర్ ఆఫ్ గాడ్, దేవుని అందలి భయము అనేది ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. భక్తుడైన సొలొమోను తన జీవితంలో కలిగినటువంటి అనుభవాలన్నింటినీ దృష్టించుకొని దేవుని యొక్క సన్నిధిలో మానవ జీవితం యొక్క విధి ఏమిటి అనేది వ్రాస్తూ వచ్చాడు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే దేవునికి భయపడటం మానవ కోటి విధి అంటాడు. సామెతల గ్రంథం రాసిన గ్రంథకర్త అయిన సొలొమోనే ప్రసంగి గ్రంథం కూడా రాశాడు. ఆ రాసినటువంటి గ్రంథకర్త ఏమంటాడంటే, మానవ కోటికి విధి ఏంటంటే ఆయనకి భయపడటమే. పుట్టిన ప్రతివాడు అనగా దేవుని చేత సృజించబడిన ప్రతివాడు కూడా మనము ఆయన యందు భయము, భక్తి కలిగిన వారిగా మనము జీవించాలి. దేవుని యందలి భయం లేకపోతే అది మన జీవితాన్ని శిక్షలోనికి తీసుకువెళ్తుంది. ఆ శిక్ష మన మీదకి రాకుండా ఉండాలంటే ఆయన యందు భయభక్తులు గల వారిగా మనము జీవించాలి. అయితే నేటి వాక్యం వింటున్నటువంటి మనం అందరం కూడా ఈ భయము అనే మాటకు మనం అతీతులమేమి కాదు. భయము అనే అనుభవానికి ఎవ్వరూ దూరం కాదు. ప్రతి వారు కూడా భయంతోనే బ్రతుకుతున్నారు. ప్రతి వారు భయం గుప్పిట్లో వారి జీవితాన్ని వెళ్ళబుస్తున్నారు. అయితే అన్ఫార్చునేట్లుగా నేను ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, నా కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలి, నేను ఎలా పోషించబడాలి అని ఈ లోకంలో నీవు జీవించే జీవితంలో నీ అవసరాలు ఎలా తీర్చబడతాయని భయపడుతున్నారు. నీకున్నటువంటి తీరిన అవసరాల్లో నువ్వు పొందిన ఆశీర్వాదాన్ని ఎలా కాపాడుకోవాలో భయపడుతున్నావు. కానీ దేవుని గురించి ఎవరు భయపట్ల, దేవుని యందు భయం మాత్రం మనకి ఉండటం లేదు. అందుకే భక్తులు అంటాడు, దేవుని వాక్యంలో రాయబడిన మాట, నువ్వు ప్రాణమును చంపేవానికే భయపడుతున్నావు, కానీ నీ ప్రాణమును, నీ దేహమును, ఆత్మను చంపేటటువంటి వ్యక్తికి నువ్వు భయపడట్లా. నేటి మానవ కోటి దేవునికి భయపడితే, ఇఫ్ యూ ఫియర్ గాడ్ దేర్ విల్ బి నో నెసెసిటీ
ఫర్ యూ టు ఫియర్ ఫర్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు దేవునికి భయపడితే నీ జీవితంలో ఎవరికి, దేనికి, ఏ పరిస్థితికి భయపడవలసిన పని లేదు. కానీ మనం అన్నిటికీ భయపడుతున్నాం, దేవునికి మాత్రం భయపడటం లేదు. కనుక నేటి దిన వాక్య ధ్యానంలో మనం దేవుని యందలి భయం అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఎందుకంటే దేవుని యందు భయం అంటే చాలామంది చాలా వినయంగా మందిరానికి వస్తారు, చక్కగా బైబిల్ పట్టుకొని వస్తారు, చాలా అగ్గగ్గలాడుతూ అయ్యా అయ్యా యేసు ప్రభువా దేవా అంటారు. ప్రార్థన చేసినప్పుడు చాలా భక్తితో పరవశిస్తారు, ఆరాధన చేసినప్పుడు పరలోకం ఉన్నట్టుగా ఆరాధన చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ పనులు చూస్తే ఎలా ఉంటాయి తెలుసా? వాళ్ళ పనులు భయంకరంగా ఉంటాయి. ఆరాధన ఆరాధనే, తాగుడు తాగుడే, ప్రార్థన ప్రార్థనే, సిగరెట్లే, అక్రమ సంబంధాలు అక్రమ సంబంధాలే, మోసాలు మోసాలే. వ్యాపారం చేసే విశ్వాసివైతే నువ్వు ఎలా మోసం చేస్తున్నావు? నువ్వు దేవుని భయం లేదా? కుటుంబంలో దేవుడు జతపరిచినటువంటి భాగస్వామిని మోసగించి ఎలా వేరే వారితో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నావు? అప్పుడు దేవుడిని చూడనుకుంటున్నావా? చాలామంది సమాజానికి భయపడి వారి తప్పును కప్పిపుచ్చుకొని జాగ్రత్తగా వారు ఈ లోకంలోకి బయటపడకుండా కావాలి, చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు చూస్తున్నాడని భయం మనలో ఉండాలి. చాలామందికి దేవుని యందలి భయం అంటే ఏంటో తెలియదు. అందుకే అసలు దేవుని యందు భయము కలిగి ఉన్న వ్యక్తి అంటే ఎలాంటి గుణలక్షణాలు కలిగి ఉన్నవాడు దేవుని యందు భయం కలిగిన వ్యక్తి అని సొలొమోను చెప్తున్నాడు. మనం చూద్దాం. మనం అనుకోవచ్చు వేషాన్ని బట్టో, భాషను బట్టో, ప్రవర్తన బట్టో, అమ్మో చాలా భక్తిపరుడు అండి, దేవుడు అంటే చాలా భయం అండి అని అనుకోవచ్చు చాలామంది. కానీ సొలొమోను అసలు దేవుని యందు భయం కలిగే వ్యక్తి ఎలా ఉంటాడో ఆయన తన వాక్యంలో 2 మాటలు తెలియజేస్తాడు. ఆ మాటలు మీకు ధ్యానం చేయాలని ఆశపడుతున్నాం. మొట్టమొదటిగా చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వాక్యం మనం చూస్తే అక్కడ ఈ సామెతలు రాసిన సొలొమోను భక్తుడు అసలు దేవుని యందు భయం కలిగిన వాడు, దేవునికి భయపడేవాడు, వాడు ఏం చేస్తాడు, వాడు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటాడో రాస్తున్నాడు. మొట్టమొదటిగా మనం చూద్దాం. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే అన్నాడు. అంటే దేవుని యందు భయపడేవాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుడంటే భయం ఉన్నవాడు, వాడికి ఉన్న మొదటి లక్షణం ఏంటి తెలుసా? వాడు పాపమును అసహించుకుంటాడు. పాపమును విడిచిపెడతాడు కాదు, అసహించుకుంటాడు. పాపాన్ని ఏమాత్రం అంగీకరించే వ్యక్తిగా ఉండడు. అంటే కొంతమంది పాపం చేయకపోవచ్చు కానీ ఆ పాపం చేసేవారిని అంగీకరిస్తూ ఉంటారు. అసలు ఏమాత్రం సహించనటువంటి తత్వం, సహించనటువంటి లక్షణం పాపముని విషయమై ఈ వ్యక్తికి ఉన్నట్లుగా మనం చూస్తాం. పాపం చేసే ప్రతి ఒక్కరూ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన జీవితాల్లో దేవుడు పాపిని ప్రేమించాడు తప్ప పాపమును మాత్రం ప్రేమించలే. ఇది మనందరూ ఎరిగినటువంటి వారమే. ఈ చెడుతనము అనే మాట ఇక్కడ రాయబడిన మాటకు అర్థం ఏంటంటే, మనిషి జీవితంలో కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అవి ఆవేశంతోనో అనాలోచితంతోనో జరుగుతూ ఉంటాయి. వాటిని ప్రభు ఆయన పాదాల దగ్గరికి వస్తే క్షమిస్తాడు. అదే కాదు, ఏ పాపం చేసినా ప్రభు దగ్గరికి వచ్చి క్షమించమని అడిగి ఆ పాపాన్ని విడిచిపెట్టి వదిలిపెట్టి ప్రభువును హత్తుకుంటే నీ పాపాలు క్షమించబడతాయి. అవి కూడా ఎలా క్షమించబడతాయి? తూర్పు నుంచి పడమటుకు ఎంత ఎడమో నీ అతిక్రమములకు నిన్ను దేవుడు అంత ఎడముగా చేసేస్తాడు దేవుడు. అందులో ఏమాత్రం డౌట్ లేదు. యేసు ప్రభు క్షమించే దేవుడు. అయితే ఈ యొక్క చెడుతనము అనే మాటను మనం చూస్తే ఏంటి చెడుతనం అంటే విల్ఫుల్ సిన్, అనగా ఇష్టపూర్వకంగా ప్లాన్డ్గా చేసేటటువంటి ఈ పాపానికి మనం దూరంగా ఉండాలి. మనం కొన్నిసార్లు అనుకోకుండా లేదా మన జీవితంలో మనం బలహీనమయ్యో ఒక తెలియని అమాయకపు స్థితిలో పడిపోతే దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ పడవచ్చు. కానీ కొంతమంది చేసే తప్పులు ఎలా తెలుసా? విల్ఫుల్ కాన్స్పిరసీ. ఒక వ్యక్తిని ఎలా పాడు చేయాలో చక్కగా ప్రణాళిక వేస్తారు. ఒక వ్యక్తి పాపంలోనికి మనం ఎలా జీవించాలో చాలా అవగాహనతో చేస్తూ ఉంటారు. కలిసి ఏకీవించి ఆలోచించుకొని పగడ్బందీగా తప్పు చేయడానికి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఎప్పటి నుంచో ఆలోచన గలవారిగా ఉంటారు. హత్య చేసేవాడు పొరపాటున చేస్తాడా? యాక్సిడెంట్ పొరపాటున అవుతుంది, కానీ కావాలని లారీతో గుద్దేసేవాడు పొరపాటున అవ్వదు. మాటల్లో చెప్పుకుంటే యాక్సిడెంటల్ డెత్ అని రాసుకుంటారేమో పోలీస్ రిపోర్ట్, కానీ దేవుని రిపోర్ట్లో మాత్రం అది విల్ఫుల్ డిజోబీడియన్స్, విల్ఫుల్ పాపం. ఇష్టపూర్వకంగా నువ్వు మనస్సును తెలిసి చేసినటువంటి పాపం. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, చెడుతనం అంటే నీ మనస్సునకు
నీవు పాపమని తెలిసి, అది చేయకూడదని తెలిసి, చేస్తే దేవుని శిక్ష వస్తుందని తెలిసి, అది చేయరాని పనిగా దేవుని చేత నిర్ణయించబడిందని ఎరిగి నువ్వు చేస్తే ఆ చెడుతనము నీ జీవితాన్ని నాశనంలోకి నడిపిస్తుంది. అందుకని చెడుతనమును అనగా విల్ఫుల్ కాన్స్పిరసీ ఫర్ డూయింగ్ ద సిన్, యు మస్ట్ బి అవే ఫ్రమ్ ఇట్, యు మస్ట్ డినై ఇట్, యు మస్ట్ హేట్ ఇట్. నువ్వు దాన్ని తిరస్కరించాలి, నువ్వు దాన్ని విస్మరించాలి, నువ్వు దాన్ని అసహించుకోవాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి జీవితంలో అసహించుకునేవి చాలా ఉంటాయి. కొంతమందికి కొన్ని అసహ్యంగా ఉంటాయి, కొన్ని ఇష్టమైనవి ఉంటాయి, కానీ అందరూ అసహించుకునేవి కొన్ని ఉంటాయి. అలా మనిషి జీవితంలో ప్రతి ఒక్కరు అసహించుకోవాల్సింది తెలుసా? చెడుతనము. చేయటానికి సిద్ధపడినటువంటి ప్రణాళికాబద్ధంగా తెలిసి పాపము చేయటానికి మనస్కరించే ప్రతి వారు కూడా ఆ మనస్సు లేకున్నట్లుగా చెడుతనమును పూర్తిగా వ్యతిరేకించేవారుగా, దాన్ని పూర్తిగా అసహించుకునేలాగా మనం జీవించాలి. యోసేపు జీవితాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తా. యోసేపు ఐగుప్తులో ఉన్నాడు, బానిసగా అమ్మివేయబడ్డాడు, చెరసాల్లో ఉన్నాడు. ఆ తర్వాత పొతీఫర్ ఇంటికి తీసుకెళ్ళబడ్డాడు. పొతీఫర్ ఇంటిలో పొతీఫర్ యొక్క భార్య యోసేపు యొక్క సౌందర్యాన్ని చూసి మోహించి తనతో సైనించమని కోరింది. ఆ కోరినప్పుడు ఆ పారాగ్రాఫ్లో మనం చదివితే అక్కడ ఒక కాన్స్పిరసీని పొతీఫర్ భార్య చెప్తున్నట్లుగా మనం చూస్తాం. ఎవరు చూడట్లేదనో, నా యజమానుడు లేడనో, ఎన్ని రీతులుగా ఆమె చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి, ఆమె చేసిన తప్పు బయటపడకుండా ఎలా ఉంటుందో ఒక వ్యక్తిని ఎంటైసనగా ప్రేరేపించి పాపములకు దింపడానికి ప్రయత్నం చేస్తాం. అలాంటి సందర్భంలో యోసేపు అయితే అది అవకాశంగానో, ఎవరూ చూడట్లేదు కదా అని అదేదో గొప్ప అవకాశంగా భావించకుండా యోసేపు చెడుతనమును అసహించుకొని ఆ చోటు నుంచి పారిపోయాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పాపమును అసహించుకునేవాడు చేసే మొదటి పని ఏంటి తెలుసా? ఆ చోటు నుంచి వాడు వైదొలిగిపోతాడు. చాలాసార్లు తప్పు జరుగుతుంది, తప్పుడు మనుషులు ఉన్నారన్నప్పుడు వాళ్ళతోనే మనం సాంగత్యం చేస్తే దుష్ట సహవాసము మంచి నడవడిని చెరిపేస్తుంది. మనలో కూడా దుష్టులుగా చెడుతనము చేసేలాగా మనల్ని ప్రేరేపిస్తుంది. లోతు కుటుంబం నీతివంతమైన కుటుంబం, అబ్రహాము దగ్గరికి పెరిగినటువంటి కుటుంబం. కానీ సొదొమ గుమొర్రాలోకి వచ్చిన తర్వాత ఆ దుష్టుల సాంగత్యం వారిని తాగుబ్రోతులుగాను, వ్యభిచారులుగాను, వారిని లోక సంబంధమైన అలవాట్లకు అలవాటు పడేవారిగా చేసి చెడుతనమును అసహించుకోకపోగా చెడుతనమును హత్తుకొని జీవించే కుటుంబంగా మారిపోయింది. ఈరోజు చాలామంది జీవితాల్లో చెడును అసహించుకోకపోగా చెడును హత్తుకొని జీవిస్తున్నారు. దేవునికి భయపడటం అంటే అది కాదు. దేవునికి భయపడేవాడు ఎవరు తెలుసా? చెడును అసహించుకుంటాడు, చెడు సాంగత్యాన్ని అసహించుకుంటాడు, దుష్ట సహవాసాన్ని అసహించుకుంటాడు, వారితో ఏకీవించడానికి ఇష్టపడడు, తను ప్రత్యేకపరుచుకుంటాడు. దేవుని జనాంగంగా, దేవుని ప్రజగా ఉండటానికి శ్రమైన కష్టమైన నిలిచి ఉండటానికి ఇష్టపడతాడు. బబులోను సామ్రాజ్యంలోనికి బానిసగా తీసుకువెళ్ళబడినటువంటి దానియేలుకు ఎన్ని అవకాశాలు వచ్చాయండి. రాజుగారు తినే భోజనం వచ్చింది, ఎంత అదృష్టం, ఎంత ఆనందం. కానీ రాజుగారు తినే భోజనం అయినా సరే అది దేవుని పిల్లగా నేను తినకూడదు గనుక ఆజ్ఞను అతిక్రమించటమే చెడుతనం అని భావించినటువంటి దానియేలు దేవుని ఆజ్ఞకు భిన్నంగా నాకు ఏ రుచికరమైన పదార్థమైనా, ఏ అవకాశమైనా, ఏ అధికారమైనా అది చెడుతనము పాపముతో సమానం గనుక అది నాకు వద్దని దాన్ని తిరస్కరించాడు, దాన్ని అసహించుకొని దూరం చేసుకున్నాడు. ఈరోజు చాలామంది చెడును అసహించుకోవట్లే, చెడును ప్రేమించట్లేదండి అంటాం. చెడును ప్రేమించట్లే, మంచిదే. ప్రేమించకపోయినంత మాత్రాన నువ్వు అసహించుకున్నట్టు కాదు. నువ్వు అసహించుకునే ధోరణిలోకి వస్తేనే దాన్ని ప్రేమించకుండా ఉండేటటువంటి ప్రమాదంలో పడకుండా ఉంటాను. లేకపోతే ఆ చెడుతనమును నువ్వు ప్రేమించకపోయినా దాన్ని అసహించుకున్నందున ఏదో ఒక దినమందు దాన్ని ప్రేమించే అవకాశం నీకు వస్తే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి అపవాది నిన్ను మింగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కనుక యువర్ యాటిట్యూడ్ ఎప్పుడు కూడా, నీ దృక్పథం ఎప్పుడు పాపముల గురించి, ఆ చెడుతనాన్ని గురించి అసహించుకునేలాగే ఉండాలి. దేవునికి భయపడటం అంటే భక్తుడిని సులభమని అంటాడు, పాపమును అసహించుకొనుట. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం వింటున్న మనము పాపము పట్ల నీ దృక్పథం ఏంటి? పాపుల సమాజం పట్ల నీ దృక్పథం ఏంటి?
లోకం నీకు ఇచ్చే అవకాశాలను బట్టి, పాపము చేయడానికి నీకు వచ్చే అవకాశాలను బట్టి ఆ అవకాశాన్ని ఎలా చూసుకుంటున్నావు, ఎలా అంగీకరిస్తున్నావు అవకాశాలు నువ్వు? ఈరోజు నీ దృక్పథాలు మారకపోతే పాపం విషయంలో నువ్వు పతనమవుతావు. కనుకనే దేవుని యందు భయపడేవాడు, దేవుని యందు భయభక్తులు ఉన్నవాడు ప్రతివాడు కూడా పాపమును అసహించుకుంటాడు, పాపము నుంచి దూరంగా పారిపోతాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. గర్వం ఉంది. గర్వం అనేది అప్పటికప్పుడు వచ్చేది కాదు. ఇట్ ఈస్ ఎన్ ప్లాన్డ్ థింగ్. నీ జీవితంలో అది ఎప్పటి నుంచో నేనేంటి, నేను ఎవరు, నాకేంటి అనేటటువంటి ఈ యొక్క ఆలోచన నీలో పెరిగి 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 ఆ పాపం నిన్ను అహంకారిగా మార్చేస్తుంది, తిరుగుబాటు చేసే వ్యక్తిగా మారుస్తుంది. ఇవన్నీ కూడా ఇష్టపూర్వకంగా చేసే పనులు. నేను ఎవరికి లొంగను, ఎవరికి మాట వినాల్సిన పని లేదు అనే తిరస్కార స్వభావం, ఇవన్నీ కూడా కావలసుకొని ఇష్టపూర్వకంగా ప్లాన్డ్గా విల్ఫుల్గా చేసేటటువంటి తప్పులు. ఈ తప్పులకు మనం దూరంగా ఉండకపోతే, వీటిని అసహించుకోకపోతే మనం పాపంలో పడిపోతాం. దేవుని భయం మనలో ఉండదు. దేవునికి భయపడేవాడు హీ విల్ నెవర్ ప్లాన్ టు డూ సిన్. హీ నెవర్ లుక్ ఫర్ ది ఆపర్చునిటీస్ టు డూ సిన్. పాపము చేయడానికి ఎప్పుడు కూడా ఆత్రపడడు, పాపము చేయడానికి ఎప్పుడు కూడా ప్రణాళికలు వేసుకోడు, ఆ అవకాశాలకు ఎదురు చూడడు. ఈరోజు చాలామంది లంచాల కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు, అక్రమ సంపాదన కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. భక్తులే, విశ్వాసులే, దేవుని వాక్యాన్ని వింటున్నవారే, వాక్యాన్ని ఆచరిస్తున్నామని చెప్పుకుంటున్నవారే. దేవుని భయం నీలో ఉంటే ఎలా లంచం తీసుకుంటారు? దేవుని భయం నీలో ఉంటే ఎలా వ్యభిచారం చేస్తారు? దేవుని భయం నీలో ఉంటే ఎలా తాగుడు నువ్వు హత్తుకుంటావు? ఈరోజు విశ్వాసులు ఇళ్లలో కూర్చొని చక్కగా తాగుతూ అఫీషియల్ ఫ్యామిలీ అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నారు. నువ్వు అనుకుంటున్నావేమో యు ఆర్ అన్ అఫీషియల్ ఫ్యామిలీ అని. ఇంట్లో ఉన్నాను చక్కగా రాయల్గా తాగుతున్నా, పెద్ద బంగ్లా నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు చూస్తున్నాడు. చెడుతనమును అసహించుకునేవాడే దేవుని భయం గలవాడు తప్ప కేవలం ఆదివారం నామకార్థంగా గుడికెళ్ళే ప్రతివాడు దేవునికి భయపడేవైతే ప్రపంచం ఇలా ఉండదు. దేవునికి భయపడేవారు ఉంటే, దేవునికి భయపడేవారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ కార్యాలు ఇప్పుడు జరుగుతున్న కార్యాల కంటే 4 ఇంతలుగా జరగవలసిన అవసరత ఇప్పుడు ఉన్నవి జరగకపోవడం కారణం ఆయనకి భయపడే మనుషులు లేక పాపంతో సాంగత్యం చేస్తూ, పాపాన్ని స్నేహించి ప్రేమించి పాపంతో మిళితమైపోతున్న ప్రజల వల్ల దేవుని కార్యాలు మీ కుటుంబాల్లో, మన కుటుంబాల్లో, మన సేవల్లో జరగడం లేదు. కనుక ప్రభువుకి భయపడేవాడు చెడుతనమును అసహించుకోవాలి. వాట్ ఈజ్ యువర్ డెసిషన్ టుడే? పాపం విషయమైన దృక్పథం ఏంటి? వాళ్ళ నువ్వు అసహించుకుంటున్నావా? పాపాన్ని ఉదాసీనంగా వ్యవహరిస్తున్నావా? పాపమును అసహించుకున్నవాడే దేవునికి భయపడేవాడు. పాపుల సాంగత్యానికి దూరంగా ఉన్నవాడే దేవునికి భయపడేవాడు. అదే సొలొమోను భక్తుడు ఇక్కడ తెలియచేస్తున్నాడు. కనుక నేటి వాక్య ధ్యానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు పాపానికి దగ్గరగా ఉన్నావా? పాపం యొక్క అవకాశాల కొరకు ఎదురు చూస్తున్నావా? నీ జీవితంలో అహంకారం, గర్వం, ఇంకా వ్యభిచారం చేయాలని ఆలోచనతో, ఆ తలంపులతో నీవుండి చెడుతనం కొరకు ఎదురు చూస్తున్నావా? నువ్వు విల్ఫుల్గా తప్పులు చేస్తున్నావా? నువ్వు దేవుని ఇంత భయం నీలో లేదు. దేవుని భయం నీకు లేకపోతే నువ్వు తొట్టిల్లిపోతావు, నువ్వు పడిపోతావు, నాశనంకి వెళ్తావు. కానీ ఆ నాశనం నీ మీదకి రాకుండాలంటే చెడుతనమును విసర్జించండి, ప్రభువుని ప్రేమించండి. అప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది. చెడుతనమును అసహించుకొనటమే దేవుని యందు భయము కలిగి ఉండడం. రెండవదిగా మనం చూచినట్లయితే సామెతల గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యందలి భయము అంటే రెండవ నిర్వచనం ఏం చెప్తారంటే సొలొమోను ఇక్కడ, ఆయన కన్నులు ప్రతి వారిని చూస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే యెహోవా ఆలకించుచున్నాడు, యెహోవా చూచుచున్నాడు అని దేవుని వాక్యంలో మనం అర్థం చేసుకోవాలి. యెహోవా వినుచున్నాడు, ఆలకిస్తున్నాడు. ఏం వింటున్నాడు ప్రభు? ఏం ఆలకిస్తున్నాడు ప్రభు అంటే ప్రతి వారు కూడా ఈ ఆలోచన కలిగి ఉన్నవాడే దేవునికి భయపడేవాడు. అంటే మన కుటుంబాల్లో కానీ, మన దైనందిన జీవితాల్లో కానీ మనం మాట్లాడే ప్రతి మాట నా తండ్రి వింటాడంటే ఆ మాట నువ్వు మాట్లాడగలవా? నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నీ తండ్రి, నీ తల్లి ఎదురుగా ఉంటే నువ్వు ఆ తప్పు చేయగలవా? దొంగతనం చేయడానికి వచ్చిన దొంగ యజమానుడు బయట కూర్చుంటే లోపలికి వచ్చి దొంగతనం చేసి వెళ్ళగలరా? యజమానుడు చూస్తున్నాడనే భయం, తండ్రి చూస్తున్నాడనే భయం, తల్లి వింటుందనే భయం,
భర్త చూస్తున్నాడు, భార్య వింటుంది, నా పిల్లలను గమనిస్తున్నారనే భయం ఈ లోకంలో తప్పు చేయడానికి సంకోచించేలాగా చేస్తుంది. అవును కదా? మరి వీళ్ళందరిని గురించి ఇంత భయపడుతున్నా కదా, వీళ్ళ కన్నులు కప్పి వీరికి వినబడకుండా నువ్వు మాట్లాడే మాట, నువ్వు చేసే ప్రవర్తన దేవుని చూడలేదా? ఆయన కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి. ఎక్కడికి వెళ్తామండి? పర్వతంలోకి వెళ్ళిపోదాం, అక్కడ ఉన్నావు. సముద్రంలోకి వెళ్తే అక్కడ ఉన్నావు. కొండలోకి ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్నావు. ఆయన లేని స్థలం ఏది ఉంది? ఆయన సర్వాంతర్యామి కదా. ఆయన నీ మాట ఎక్కడి నుంచైనా వినగలడు కదా. నువ్వు చేసే ప్రతి పని ఆయనకు మరుగైనది ఏం కాదు కదా. నువ్వు పాపం చేస్తూ ఎవరు చూడలేదనుకుంటే అది నీ పొరపాటు. పిల్లి పాలు తాగుతూ ఎవరు చూడలేదనుకుంటాం, దాని పొరపాటు అది. అది కళ్ళు మూసుకుంటే ప్రపంచం కళ్ళు మూసుకోదు. అలా అని మనం అనుకుంటే మరి దేవుడు ఆయన కునుకడు, నిద్రపోనివాడు. ఆయన కాపాటుకు మాత్రమే కునుకడు, నిద్రపోడు అనుకుంటున్నాడు. మన చర్యలను, మన ఆలోచనలు, మన తలంపులు, మన మాటలు వినుటకు, గ్రహించుటకు, మన కార్యాలను చూడటానికి ఆయన కునుకకి నిద్రపోగలని పరిశీలిస్తున్న దేవుడు ఆయన. ఆ భయం ఎవరికి ఉంటుందో వాడు దేవుని భయం గలవాడు. నేను చేసే ప్రతి పని దేవుడు చూస్తున్నాడు. నేను మాట్లాడే ప్రతి మాట ప్రభు వింటున్నాడు. నేను ప్రవర్తించే ప్రతి ప్రవర్తన ప్రభువుకు తెలుసు. ఆయన నన్ను చూస్తున్నాడు. అందుకని ఆ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలని యోచించే ప్రతివాడు దేవుని యందు భయము కలిగిన వాడు. అదే సొలొమోను ఇక్కడ చెప్తున్నాడు. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును. దేవుని యందు భయము కలిగిన వాడికి ఉండవలసిన లక్షణం, ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడంటే ఈ సత్యాన్ని వాడు అంగీకరించేవాడిగా ఉండాలి. ప్రభువు కన్నులు ప్రతి స్థలములో ఉన్నాయి. నువ్వెవరికి తెలియకుండా చేసే స్థలములో కూడా దేవుని కన్నులు ఉన్నాయి. అక్కడ చూస్తున్నాయి నువ్వు చేసే తప్పు. దేవుడు లెక్క రాసుకుంటాడు, లెక్క అడుగుతాడు. దావీదు తప్పు చేసినప్పుడు ఎవరున్నారండి? తన భర్త అయిన ఉరియాని పంపించేశాడు కదా దావీదు. బెత్షెబా యొక్క భర్తను పంపించేశాడు. ఎవరు లేరు, సైన్యం లేరు, అంతఃపురం ఖాళీ. ఈయన ఇష్టం వచ్చినట్టు చేద్దాం అనుకున్నాడు, అలాగే చేశాడు. అంతా అయిపోయిన తర్వాత చక్కగా సింహాసనం మీద కూర్చొని తీర్పులు తీర్చేస్తున్నాడు. సింహాసనం మీద కూర్చొని చక్కగా ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతున్నాడు. అప్పుడు ప్రవక్త వచ్చి అంటాడు, అయ్యా ఒక వ్యక్తిని ఒక కథ చెప్పాడు. అక్కడ 100 గొర్రెల కథ ఎన్ని చెప్పిన తర్వాత ఆయన శిక్షించాల్సిందే అని దావీదు చెప్తుంటే, ఆయనో కాదయ్యా నువ్వేనయ్యా అంటే దావీదు ఏడ్చి కన్నీటితో తన పాపాన్ని ఒప్పుకొని దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్నాడు. ఈ ప్రస్తావనలో మనం తెలుసుకోవాల్సింది తెలుసా, దావీదు తాను తప్పు చేసినప్పుడు ఎవరూ చూడట్లేదని తను అనుకున్నాడు. ఎవరో చూడకుండా చేస్తే పర్వాలేదని అనుకున్నాడు. ఎవరు చూడకపోతేనే తప్పు కప్పిపుచ్చిపోతున్నాడు. నిజమే, అంతఃపురంలో ఎవరు చూడలా, ఒకవేళ చూసినా రాజుకు వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చేసి ఉండకపోవచ్చు. కానీ దేవుని కన్నులు చూచావు గనుక ఆ కన్నులు చూడనటువంటి నాతానుకు, ప్రవక్త అయిన నాతానుకు దేవుడు బయలుపరచగా, ప్రవక్త అయిన నాతాను దావీదు రహస్యమందు చేసిన పాపాన్ని బయటికి తీసుకొచ్చాడు. అందుకే వాక్యం చెప్తుంది, రహస్యమైనవన్నీ అట మిద్దెల మీద రాయబడతాయట. మనం రహస్యం అనుకుంటాం కానీ వాటిని దేవుడు మిద్దెల మీద తీసుకొస్తాడు అన్న, బహిరంగపరుస్తాడు. యువర్ లైఫ్ ఈజ్ నో మోర్ సీక్రెట్ ఎనీవేర్. నీ జీవితం ఎక్కడ కూడా రహస్యమైనది ఏది లేదు, ఇక అది మరుగు చేయబడదు. ఎందుకంటే ఆయన కన్నులు చూస్తున్నాయి, ఆయన చెవులు వింటున్నాయి. చెవి గలవాడు, ఆ చెవిని నిర్మించిన వాడు మనం చేసే ప్రార్థన వినకుండునా అని మనం చాలా దీర్ఘం తీసి మాట్లాడతాం. కానీ నువ్వు మాట్లాడిన మాటలు, ఇతరులకు వ్యతిరేకంగా నువ్వు చేసిన కుట్రలు ఆయన వినకుండునా? ఆయన కన్నులు నిర్మించిన దేవుడు కానకుండునా? నీ పాపము, నీ చర్యలను ఆయన కానకుండా ఉంటాడా ప్రభు? ఆయన చూస్తాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆకాను యెహోషువకు మాట ఇచ్చి వెళ్ళాడు, మేము హాయి పట్టణం మీదకి యుద్ధంకి వెళ్తాం, జయించి వచ్చేస్తామని. కానీ ఆకాను సామాన్యమైన వ్యక్తి కాదు, ఒక పోరాట యోధుడు. కానీ ఆకాను అక్కడికి వెళ్ళిన తర్వాత బంగారపు కమ్మే షీనారు వస్త్రం కలిగినప్పుడు చూసినప్పుడు దానికి ఆకర్షితుడైనటువంటి వ్యక్తి ఎందుకల్లా మర్చిపోయాడు. అది తీసుకొచ్చి జాగ్రత్తగా లోపల దాచుకున్నాడు. కానీ దేవుని యొక్క వాక్యంలో ప్రవక్త అక్కడ యెహోషువకు దేవుని యొక్క వాక్యం బయలుపరిచింది ఏంటంటే, మీ మధ్య శపితమైనది ఒకటి ఉన్నది. ఎవరు చెప్పారు యెహోషువకి? ఎవరు చూశారు ఆకాను తీయటం? దేవుడే చూశాడు. అందుకనే శపితమైనది తన దగ్గర కలిగి ఉన్న దాన్ని బట్టి ఓటమి రుచి చూచి తన ద్వారా సమాజానికి కీడు తెచ్చినటువంటి
ఆకాను దగ్గర శపితమని తొలగించమని దేవుడు ఆజ్ఞాపించాడు. దావీదును చూశాడు దేవుడు, ఆకాను చూశాడు. అననీయ సఫీరాలు ఇద్దరు కూడా చక్కగా అపోస్తలుల దగ్గరికి వచ్చి, అయ్యా ఎంత బాగా వాక్యం చెప్పారు సార్, దేవునికి స్తోత్రం, ఎంత ప్రేరేపించబడ్డారు. వారి యొక్క ఆస్తి, వారి ఇల్లు, బంగారం అన్నీ కూడా అమ్మేసి అపోస్తలుల పాదాల దగ్గర పెడదామని చెప్పి తీర్మానించుకున్నారు. అంటే అననీయ సఫీరాలు వాక్యం విన్నప్పుడు వాళ్ళకి వచ్చిన ప్రేరేపణ మంచిదే, వారి తీర్మానం మంచిదే. కానీ ఇంటికి వెళ్ళిన దగ్గర సైతాన్ని పట్టుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంత దేవుడికి ఇచ్చేయాలా? కొంతమంది ఉద్యోగం రానంత వరకు, ప్రభువా నాకు ఎప్పుడు ఉద్యోగం ఇస్తావు, నాకు ఉద్యోగం ఇస్తే నీ పరిచర్యకి ఆశీర్వాదకరంగా ఉంటాను. కనీసం దశమ భాగం కూడా ఇవ్వరు. కనీసం మందిరంలో ఒక కుర్చీ కొనరు. మందిరం అవసరతలు ఒకటే తీర్చరు. వివాహానికి ముందో ఉద్యోగానికి ముందో మనం కలిగి ఉన్న సమర్పణ అవి అయిపోయిన తర్వాత సమర్పణలు గుర్తుకురావు మనకి. ఇక్కడ అననీయ సఫీరాలు మందిరంలో వాక్యం అయినప్పుడు ప్రేరేపించబడ్డారు, రివైవ్ అయ్యారు, వారు తీర్మానం చేసుకున్నారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత అపవాది మాటకు లోనయ్యారు వాళ్ళు. ఇక్కడ దేవుని మాట విన్నారు, అక్కడ సైతాను మాట విన్నారు. ఈరోజు సమాజం యొక్క పరిస్థితి అదే ఉంది. ఇక్కడ ఆదివారం గుళ్ళో భక్తులుగా ఉంటారు, ఇంటికి వెళ్ళగానే మళ్ళీ అపవాది చెప్పిందే చేస్తారు. మన సంపాదన దేవునికి, వాళ్ళ దేవుని మాట వింటారు, ఇంటికి వెళ్ళిందో దేవునికి ఎందుకని అపవాది మాట వింటారు. ఈ రెండు మాటలు వినేటటువంటి వాడు, రెండు పడవల మీద కాలు వేసేవాడు మధ్యలోనే పడతాడు ఎప్పుడు కూడా. అననీయ సఫీరాల తీర్మానం మంచిదే, కానీ ఆ తీర్మానం మర్చిపోయి, ఆ తీర్మానం అపవాది మాటకు లోబడి వారు అమ్మిన దాంట్లో కొంత దాచి కొంత మాత్రమే అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. నిజమేనా, ఇంతేనా అంటే ఇంతే. వాళ్ళ దృష్టి ఏంటంటే, పేతురు గారు వచ్చారేంటి మా ఇంటికి, ఏమన్నా ఎవరన్నా చూసారా ఏంటి, ఏమన్నా మేము ఎంత కమ్మామనికి ఏమన్నా తెలుసా, ఎంత దాచుకున్నామని తెలుసా, నీ జీతం ఎంతో నీ తండ్రికి తెలియకపోవచ్చు, నీ భర్తకు తెలియకపోవచ్చు, మీ పాస్టర్ గారికి తెలియకపోవచ్చు, కానీ దశమ భాగం ఇచ్చినప్పుడు నీ జీతం ఎంతో నీకు ఎవరికి తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు నీ సంపాదన ఎంతో. దేవునికి ఇచ్చే దాంట్లో పిసినితనం చేయకండి. దేవుడు 10% నేను నిమ్మంది ఎందుకో తెలుసా, నీ ఆదాయాన్ని 30%, 60%, 100% చేయడానికి. అది ప్రభు యొక్క సంకల్పం. వై డోంట్ యు అండర్స్టాండ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్? దేవుని ప్రణాళిక అర్థం చేసుకో. నీ జీవితము పొంగి పొరలి ప్రవహించినట్లుగా, విస్తారంగా అనేకులకు దీవెనకరంగా ఉన్నట్లుగా దేవుడు దశమ భాగాన్ని ఇమ్మని చెప్పాడు తప్ప ఆయనకి తక్కువై కాదు. వెండి నాది, బంగారం నాది, పర్వతముల వేవేల పశువాదులు నావి. ఏమిస్తావు దేవునికి? ఏమిస్తావు? నువ్వు ఇవ్వకపోతే ఆగిపోద్దా పరిచర్య? మీరు ఇవ్వకపోతే దేవుడి సేవకులను పోషించడా? మనం ఒకళ్ళని పోషించడానికో ఒక ఘనకార్యం చేయడానికి మనం ఇవ్వట్లా. దేవుని ఆజ్ఞకు లోబడితే అది నీ ఆశీర్వాదంగా మారుతుంది. ఇట్ విల్ టర్న్ యాజ్ అ బ్లెస్సింగ్ టు యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ మినిస్ట్రీ అండ్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ. నీ ప్రతి కుటుంబం, వ్యాపారం అన్నిటి మీద ఆశీర్వాదం ఉంటుంది. కనుక దేవుడు చూడట్లేదు. అననీయ సఫీరాలు అదే తప్పు చేశారు. పేతురు చూడలా, ఎవ్వరు చూడలా, మా పాపం ఓకే, అంత పర్వాలేదు అనుకున్నారు. కానీ దేవుని మాటను విస్మరించి, ఇచ్చిన మాటను తప్పి, దేవుడు చూడట్లేదు, ఎవరు చూడట్లేదు, కొంత దాచుకొని సొమ్మును కొంత మాత్రమే అపోస్తలుల పాదాల దగ్గర పెట్టిన వారు పరిశుద్ధాత్మ చేత మొత్తబడ్డారు. అక్కడే వారు చనిపోయారు. మరణం వారి మీదకి వచ్చింది. ఎందుకని? దేవుడు చూస్తున్నాడనే భయం లేకపోవటం వల్లే, దేవుడు విన్నాడు అనే మాట భయం లేకపోవటం వల్లే. దేవుని అందరి భయం అంటే తెలుసా, ఆయన వింటున్నాడు, ఆయన చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు చేసే ప్రతి పని ఆయన చూస్తున్నాడు, నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆయన వింటున్నాడు. నీ చర్యలన్నీ ఆయనకు తెలుసు, నీ ప్రవర్తన ఆయనకు తెలుసు. యూ కాంట్ హైడ్ యువర్ లైఫ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి నీ జీవితాన్ని ఎక్కడ కూడా దాచుకోలేవు. ఆ భయం ఉంటేనంట నువ్వు ఎక్కడికి వెళ్ళినా పర్వాలా, క్షేమంగా ఉంటావు. ఎందుకంటే నువ్వు చేసే ప్రతి పని ప్రభు చూస్తున్నాను. నువ్వు భయం కలిగి ఉంటే ఎవరికి ఆపలక్కర్లా. ఈ మధ్యకాలంలో క్యాంపస్లో సీసీ కెమెరాలు పెట్టుకోమంటున్నారు. అయ్యా ఒక వాచ్మెన్ కన్నా 4 సీసీ కెమెరాలు టాప్ సార్, ఎక్కడున్న ఇమేజ్ అని తీసుకొచ్చేస్తాయి అని చెప్తున్నారు. 4 సీసీ కెమెరాలు కాంపస్కి అంత భద్రత, ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్ళిపోతున్నారో తెలుస్తాయి. ఇవాళ నేరాలను నియంత్రించడంలో సీసీ కెమెరాల పాత్ర చాలా ఉన్నతంగా ఉంది. మరి యెహోవా కన్నులు భూమి అంతటా చూస్తున్నాయి. ప్రతి స్థలమును ఆయన కన్నులు చూస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నుంచి తప్పించుకోవటం జరిగే పని కాదు. ఎలీషా వెంబడి అద్భుతాలు నేర్చుకోవడానికి, అద్భుతాలు చేయడానికి దేవుని ప్రణాళికలో రూపొందించబడిన గెహజీ ఏం చేశాడు? డబ్బు కోసం పరిగెత్తాడు. ఎవరో చూడలేదు అనుకున్నాడు. ఎలీషా అడిగితే ఎక్కడికి వెళ్ళావయ్యా అంటే చెప్పలే. నిజం చెప్పాడా? ఇక్కడే ఉన్నా, ఎక్కడికి వెళ్ళలే.
అని ఊరికనే అబద్ధం ఆడాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డల, దాని పర్యవసానం ఎక్కడికి వెళ్ళాడో ప్రవక్తకు తెలియదా? ప్రవక్తకు దేవుడు బయలుపరచలేదా? నువ్వు ఏ స్థలాలకు వెళ్తున్నావో దేవునికి తెలియదా? ఎక్కడెక్కడ ఏ కార్యాలు ఘనకార్యాలు చేస్తున్నావో ప్రభువుకు తెలియదా? ప్రభువుకు తెలుసు. గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, సొలొమోను ఈ రెండు విషయాలను చాలా జాగ్రత్తగా మనం గమనించమంది. దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్న వ్యక్తి ఎవరు అంటే చెడుతనమును అసహించుకునేవాడు. రెండవది, దేవుడు చూస్తున్నాడు, ఆయన నా మాట వింటున్నాడు అనే అవగాహన కలిగిన వాడు మాత్రమే దేవుని యందలి భయము కలిగి ఉన్నవాడు. ఈరోజు ఈ వాక్యం వింటూ నీవు దేవునికి భయపడుతున్నావా? ఈ మాటల వెలుగులో దేవుని భయం నీలో ఉందా? ఆ స్పృహ నీకుందా? ప్రభు చూస్తున్నాడు వింటున్నాడు అనే స్పృహ అది ఉన్నట్లయితే నువ్వు దేవుని భయం గలవాడు. లేకపోతే దేవుని భయం లేనివాడు, దేవునికి భయపడినవాడు, దేవుని భయం లేనివాడు కట్టు తెగి ప్రవర్తిస్తాడు. వాడి జీవితం నాశనాన్ని కొని తెచ్చుకుంటాడు. అలాంటి వారిగా కాక దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుచుకుంటూ ఆయన నామాన్ని మహింపరిస్తే దైవికమైన ఆశీర్వాదాలు నీ మీదకు ప్రభు తీసుకొస్తాడు. కనుక ప్రతి ఒక్కరూ దేవుని యందు భయము కలిగి జీవించి ఆయన ఆశీర్వాదం పొందుదుముగాక. ఆమేన్. దయచేసి తలలో ఉంచండి, కన్నులు మూసుకోనండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవానికి స్తోత్రం. ఈ సమయంలో నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాను వాక్యం తెలియజేస్తుంది. ప్రభువా, చాలాసార్లు నీ యందు భయం కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నాం, కానీ భయం లేని వారికి ఉన్నాం. నీ యందు భయం అంటే చెడుతనమును అసహించుకోవటం, నీ యందు భయం అంటే నువ్వు చూస్తున్నా వింటున్నావనే స్పృహ కలిగి ఉండటం అని సొలొమోను ద్వారా మరొకసారి మాతో మాట్లాడిన ప్రభువా, నీ యందు భయం కలిగి జీవించడానికి సహాయం చేయండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. కార్యక్రమం చూస్తున్న వారిలో ఎవరు ఏ వ్యాధిలో ఉన్నా, ఏ బలహీనతలు ఉన్నా యేసు నామములో వారిని స్వస్థపరచండి. వారి కష్టాలు, వారి శ్రమలు, వారి ఆపదల నుంచి వారు విడిపించి నీ శాంతి, నీ సమాధానం, మీ నెమ్మది, మీ దీవెన వారికి అనుగ్రహించి నీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. మీ దీవెనలు మాతో అనుగ్రహించి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమాధానం మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్.